ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెల్ఫ్ కంట్రోల్ గురించి మాట్లాడాలని ఆశపడ్డానండి. ఇన్ ప్రాబ్స్ చాప్టర్ 25 వర్స్ 28లో ఎ పర్సన్ వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ లైక్ ఎ సిటీ విత్ బ్రోకెన్ డౌన్ వాల్స్ అని రాయబడి ఉందండి. అంటే ఏ మనిషికి అయితే సెల్ఫ్ కంట్రోల్ ఉండదో అటువంటి వ్యక్తి ఎటువంటి స్థితిలో వెళ్ళిపోతాడు అని అంటే, ఒక సిటీ దాని యొక్క వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రోకెన్ స్టేజ్లో ఉన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉందండి. అంటే అలాంటి బ్రోకెన్నెస్‌లో వాట్ విల్ హ్యాపెన్? ఎనిమీ క్యాన్ ఎంటర్ ఇంటూ అవర్ లైఫ్. అంటే ఒక సిటీకి వాల్స్ లేవు. వాళ్ళ చుట్టుపక్కల వాల్స్ లేవు అనంటే ఒక సిటీ అరౌండ్‌గా ఏం జరుగుతుంది అంటే ఎనిమీస్ విల్ ఎంటర్ అండ్ హార్మ్ అస్. కాబట్టి ఇటువంటి సిట్యుయేషన్‌లో మన జీవితంలో ఏం జరుగుతుంది అనంటే టెంప్టేషన్స్ విల్ ఎంటర్. ఎనిమీ విల్ కమ్ లైక్ ఎ టెంప్టేషన్. సాతాను మన జీవితంలో టెంప్టేషన్స్ లాగా తీసుకొనొచ్చి మన జీవితాన్ని హార్మ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా సెల్ఫ్ కంట్రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఎందుకంటే అండి టెంప్టేషన్స్ మే కమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే ఒక విధంగా చూసుకుంటే ఒక లస్ట్ లాగా రావచ్చు, ఒక యాంగర్ లాగా రావచ్చు, ఒక రివెంజ్ లాగా రావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్ లాగా రావచ్చు, ఇంక్లూడింగ్ ఫుడ్ అడిక్షన్. అంటే బాగా తినేయాలి అని ఒక ఆరాటంతో తినేసి ఒబేస్‌తో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి మనకి సెల్ఫ్ కంట్రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. ఎందుకంటే అండి సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి ఎనిమీ టెంప్టేషన్స్ తప్పకుండా వాళ్ళ జీవితంలో ఎంటర్ అవుతూ వాళ్ళ జీవితాన్ని హార్మ్ చేస్తుందని ఒక వాక్యంలో రాయబడి ఉందండి. దయచేసి ఒక వాక్యాన్ని చదవండి, మెడిటేట్ చేయండి, అర్థం చేసుకోనండి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వాక్యం ద్వారా. మనము మన లైఫ్‌లో సెల్ఫ్ కంట్రోల్‌ని పొందుకోవాలండి. అది మన జీవితంలో చాలామందికి అది ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని అంటే కోపం వెంటనే వచ్చేస్తుంది. రివెంజ్ తీసుకోవాలని ఒక నేచర్ ఉంటుంది. చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. ఏదన్నా మనం తినకూడదు అన్నా అది తినేస్తూ ఉంటాము. ఒక లస్ట్‌కి ఎంటర్ అయ్యి ఇంకొక వుమెన్‌ని చూసి ఇష్టపడ్డం, ఒక మ్యాన్‌ని చూసి ఇష్టపడ్డం, ఔట్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్‌లో వెళ్ళిపోయి వి క్రియేట్ సో మచ్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ లైఫ్. మనకు తెలియకుండానే మన జీవితంలో టెంప్టేషన్స్ అన్నది సిన్‌లోకి మనల్ని నెట్టేస్తుందండి. కాబట్టి దయచేసి కంట్రోల్డ్‌గా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్‌లో మనమందరం ఉన్నప్పుడు మన జీవితం చాలా అందంగా ఉంటుందండి. దేవుని పర్పస్‌లో నడుస్తుంది. దేవుడు అందరికీ ఈడెన్ ఆఫ్ గార్డెన్ లాగా లైఫ్ ఇచ్చాడండి. తప్పకుండా మనందరం కూడా సెల్ఫ్ కంట్రోల్‌ని పొందుకొని మన జీవితంలో అది సాధ్యం కాకపోవచ్చు. వాక్యం ద్వారా దాన్ని పొందుకొని తప్పకుండా దేవుని యొక్క పర్పస్ కోసం మనమందరం మన జీవితంలో ఎదురు చూడాలండి. దేవుడు దాంట్లో చాలా ఆనందం పొందుకుంటాడండి మనందరి నుంచి. ఒక చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించింది నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.